రైట్ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అర్ధరాత్రి 12 తర్వాత రైతులు ఆందోళన విరమించారు. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీకి రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తగా మారింది. దీంతో ఆర్డీఓ కళ్యాణిని 5 గంటల పాటు నిర్బంధించారు. ఆర్డీఓను తరలించే సమయంలో ఉద్రిక్తత ఏర్పడగా తన వాహనాన్ని ధ్వంసం చేశారు. మరోవైపు ఆర్డీఓ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రైతులు చెప్పారు. ఇక రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై అర్ధరాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోజు దిలావర్పూర్ రైతులు మార్నింగ్ నుంచి రోడ్ మీద ధర్నా చేస్తూ ఉన్నారు. సో మేము ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకున్నాము. అరౌండ్ 500-600 పీపుల్ మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకోవడానికి ఆర్డీఓ గారు వస్తే ఆమెని బంధించారు. ఆమెకి హెల్త్ పాడైపోయి బీపీ డౌన్ అయ్యి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతే కూడా ఆమెని అలౌ చేయలేదు. అంబులెన్స్ కూడా అలౌ చేయలేదు. బలవంతంగా ఆమెని కార్లోనే డిటైన్ చేసి చుట్టూ సరౌండ్ చేసి ఉంచారు. ఆమెని ఇప్పుడే ఆఫ్టర్ 5 అవర్స్ మేము రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి సేఫ్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేసాము. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అర్ధరాత్రి 12 తర్వాత రైతులు ఆందోళన విరమించారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆర్జీఓ కళ్యాణిని 5 గంటల పాటు నిర్బంధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్. సంజన, గుడ్ మార్నింగ్. నిర్మల్ జిల్లాలో కూడా ఇంధనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కూడా రైతులైతే ఆందోళన చేపట్టారు. గత 20 రోజుల నుంచి కూడా ఏదైతే నిరవాధిక సమ్మె చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం స్పందించకపోవడంతో కూడా నిన్న ఉదయం 10 నుంచి కూడా రాత్రి 12 గంటల వరకు కూడా ఏదైతే రాస్తారోకో చేసి కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేశారు. ఇక ఇంధనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా కూడా తమ పంట పొలాలు నాశనం అయిపోతాయి, పంటలు కూడా పండేటువంటి అవకాశం లేదని కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఏదైతే రైతులు భారీగా కూడా 2000 నుంచి 3000 మంది వరకు కూడా వివిధ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు దిలావర్పూర్ తో పాటు అదే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అందరూ కూడా ఏదైతే 61 జాతీయ రహదారిపై చేరుకొని కూడా ఆందోళన చేపట్టడంతో కూడా దాదాపు 7 నుంచి 10 గంటల వరకు కూడా ఏదైతే ఈ రాస్తారోకో కొనసాగింది. భారీగా కూడా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. అయితే ఇక చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు గ్రామస్తులందరూ కూడా దాదాపు 8 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అదేవిధంగా కూడా గ్రామస్తులు కూడా ఆందోళన చేపట్టింది. ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ పనులు నిలిపివేయడంతో పాటు ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించకుండా ఇక్కడ నుంచి తరలించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కూడా నిన్న పోలీసులు కూడా భారీగా చేరుకోవడం జరిగింది. అయితే అక్కడికి వాళ్ళతో సంప్రదింపులు జరపడానికి ఆర్డీఓ కళ్యాణ్ రావడంతో కూడా ఆమెను కూడా ఒక 5 గంటల పాటు కూడా అక్కడే నిర్బంధించడం జరిగింది. ఇక ఏదైతే తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినలేదు. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ పనులు ఏదైతే ఇంధనాల ఫ్యాక్టరీ ఉన్నదో ఆ పనులన్నింటినీ కూడా నిలిపివేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసింది. ఇక రాత్రి అక్కడే చలిమంటలు కాగుతూ కూడా ఏదైతే అక్కడ రోడ్ల పైన కూడా చలిమంటలు పెట్టుకొని వండుకొని వంట వరకు చేసుకొని కూడా అక్కడే భోజనాలు చేసి కూడా రాత్రి 12 గంటల వరకు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. తెల్లార వరకు కూడా ఏదైతే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి క్రమంలో కూడా ఏదైతే నిజామాబాద్ కావచ్చు ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా కూడా పోలీసులు మోహరించి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులను అయితే అక్కడ నుంచి ఎదురగొట్టి కూడా గ్రామాలకు పంపించింది. అయితే ఈ రోజు కూడా మళ్ళీ కూడా ఉదయం 7 గంటలుగా రైతులు ఆందోళన చేపడుతున్నటువంటి సమాచారంతో కూడా జిల్లా ఎస్పీ షర్మిల కూడా అక్కడికి చేరుకుని కూడా ఉదయం 4 గంటల నుంచి దాదాపు 400 మంది పోలీసులతో ఏదైతే ఇంధనాల ఫ్యాక్టరీ ఏదైతే పాటు 61 జాతీయ రహదారిపై కూడా ఏదైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అయినా కూడా రైతులు తమ సమస్య పూర్తిగా కూడా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా తమ ఆందోళన అయితే కొనసాగితే ఖచ్చితంగా కూడా ఈ రోజు కూడా ఆందోళన చేపడతామని అయితే రైతులు అయితే తెలుపుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిర్మల్ జిల్లాలో కూడా ఇంధనాల ఫ్యాక్టరీకి రైతులు కావచ్చు గ్రామస్తులు ఆందోళన చేయడంతో కొంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్.